ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యం ధ్యానం చేద్దామండి. మనం ఇంతవరకు మొదటి భాగములో ఇశ్రాయేలు ప్రజలు ఎలా నశించిపోయారు అన్న అంశమును గురించి మనమందరం విన్నామండి. రెండవ భాగములో యూదులు దేవుని దృష్టికి ఎలాగా బ్రతికారు, దేవుడు వారిని 70 సంవత్సరాలు బబులోను చెరకు ఎందుకు అప్పగించాడు, దేవుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును 3 సార్లు యెరూషలేము పైకి ఎందుకు దండెత్తింపజేశాడు, బబులోను దేశంలో చెరలో ఉన్న యూదా ప్రజలను తిరిగి మరలా ఎలాగా ఎవరి ద్వారా యెరూషలేముకి రప్పించాడు, యూదులను చెర నుండి విముక్తి చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, మరి దేవుడు ఏర్పరచుకున్న ఆ రాజు యూదా వారిని యెరూషలేమును పంపించాడా, పంపిస్తే ఏ విధంగా పంపించాడు అనే దాని గురించి యూదుల రాజైన యెహోయాకీను రాజు పరిపాలనా కాలంలో నెబుకద్నెజరు యెరూషలేము పైకి 3వసారి దండెత్తి వచ్చి రాజులను, రాణీలను, ప్రజలను, యాజకులను, ప్రవక్తలను సైతం కూడా బబులోనుకు తీసుకుని వెళ్ళి చెరకు అప్పగించాడు. దేవుడు వారిని చెర నుండి విడిపించడానికి గాను తాను ప్రతిష్ఠించుకున్న కింగ్ కోరెషును గురించి, అసలు యూదులు దేవునికి ఎందుకు అవిధేయులయ్యారు అనే ఈ సంగతులన్నింటిని గురించి పరిశుద్ధ గ్రంథము నుండి పండిత మేధావులు చెప్పిన మాటలన్నింటినీ మనం కూడా విని వాక్యం నేర్చుకుందామండి. జీవము కలిగిన ఈ సత్యవాక్కులు వింటున్న వారికి అందరికీ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మనం వాక్యములోకి వెళదాము. ఇశ్రాయేలు వారికి జరిగిన దానిని బట్టి యూదా రాజులు మంచివారు అని అనుకుంటానికి లేదండి. యూదా రాజులలో కొందరు మాత్రమే మంచివారుగా ఉన్నారు. అలాంటి వారు దావీదు రాజు మార్గంలో నడిచిన వారు. దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన ఇశ్రాయేల్ రాజులు ప్రజలు అందరినీ కూడా అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు అనే రాజు ఇశ్రాయేలు వారిపైకి దండెత్తి వచ్చి వారిని చెరకు కొనిపోయిన కొంతకాలమునకే యూదావారు కూడా దేవుని యందు అవిధేయులై చెడు నడత నడవటం ప్రారంభించారండి. హిజ్కియా కుమారుడైన మనష్షే చేసిన పాప కార్యాలకు గాను దేవుడు వారిపై కోపగించుకున్నాడు. ఎందుకంటే ఈ మనష్షే రాజు తన తాతగారైన దావీదులాగా, తండ్రి అయిన హిజ్కియాలాగా దేవుని మార్గంలో నడవకుండా యూదులకు విగ్రహారాధనలు చేయటం నేర్పించాడు. దేవతాస్తంభములు కట్టించి ఆ ఉన్నత స్థలములందు చెక్కిన విగ్రహాలను నిలబెట్టడం లాంటి పాపపు ద్రోహ కార్యములు అన్నీ చేసి నిరపరాధ రక్తమును చిందించి దేవునికి కోపం తెప్పించాడండి. అంతటి పాపాత్ముడు ఈ మనష్షే రాజు. ఈ మనష్షే రాజు కాలంలోనే ప్రజలు ఎక్కువగా పాపాలు చేశారండి. యెషయా ప్రవక్త గారు దేవుని మాటలు బోధిస్తున్నాడని యెషయా ప్రవక్త గారిని కూడా ఈ మనష్షే రాజు చక్క రంపమ్మతో కోయించి హింసించి చంపివేశాడని చరిత్రలో వ్రాయబడి ఉంది. అంతటి దుర్మార్గుడు ఈ మనష్షే రాజు. ఇది అంతా సారించి చూస్తున్న ఆ పరమ తండ్రి వీరి దగ్గరకు కూడా ఎంతోమంది ప్రవక్తలను పంపించి దేవుని మాటలను బోధింపచేశాడు. వీరు కూడా ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా విననివారైపోయారు. ఆఖరికి దేవుని ప్రవక్తలను కూడా చంపనారంభించారు. ఇలాగా జరుగుతున్న రోజులలో దేవుడు బబులోను రాజును ప్రేరేపింపచేసి యెరూషలేముపై దాడి చేయించాడండి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము పైకి మొదటిసారి దండెత్తి వచ్చినప్పుడు యూదా వారిలోని జ్ఞానము గల యవ్వనస్తులను బబులోనుకు చెరగొనిపోయాడు. వారిలోనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు కూడా ఉన్నారు. ఈ బబులోను దేశానికి అనేక పేర్లు కలిగి ఉన్నాయండి. బబులోను దేశానికి బాబిలోనియా అని, మెసపటోమియా అని, షీనార్ దేశమని, కల్దీల దేశమని పిలుస్తుంటారు. ఆనాటి కాలంలో ఇన్ని పేర్లతో పిలువబడిన ఈ బబులోను దేశమును ఈనాటి కాలంలో ఇరాక్ దేశముగా పిలువబడుతుంది. ఇరాక్ దేశంలో కల్దీల భాష మాట్లాడుకుంటారు కనుక కల్దీల దేశం అని కూడా పిలుస్తుంటారు. యూదా వారి యొక్క చెడు నడతలను బట్టి దేవుడు యిర్మీయా ప్రవక్త గారితో మాట్లాడుతూ, నీవు పెందలకడే లేచి వారి దగ్గరకు వెళ్ళి నేను నీకు తెలియపరిచిన మాటలను ప్రకటించు అని దేవుడు యిర్మీయాతో ఒక సంగతిని ముఖ్యంగా ప్రకటింపచేశాడు. ఆ మాటలను మనం కూడా ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 27-28లో మనం ధ్యానించినట్లయితే యిర్మీయా గారు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు. యూదా ప్రజలారా, యూదా రాజులారా, అధికారులారా, యాజకులారా, ప్రజలారా,
దేవుడు మీకు చెప్పిన మాటలు వినండి. ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము నుండి నా ఎదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు. వారు తమ చేతులతో చేసిన పనులను బట్టి నాకు కోపం పుట్టిస్తున్నారు. నేను యెహోవానని, సర్వ శరీరులకు దేవుడినై ఉన్నానని, నాకు అసాధ్యమైనది ఏదీ ఉండదని తెలిసి కూడా నేను ప్రవక్తలను మీ దగ్గరకు పంపించిన వారు చెప్పే బోధన మీరు వినకుండా, వారు నన్ను అంగీకరించకుండా, నా తట్టు తిరగకుండా వారి వీపును నా ప్రక్కకు చూపించారు. కనుక యూదా ప్రజలారా, ఈ యెరూషలేం పట్టణమును కల్దీల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగింపబోచున్నాను. అప్పుడు కల్దీలు వచ్చి ఈ పట్టణమును కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఏ మిద్ది మీదకి ఎక్కి ఆకాశ నక్షత్రములను సూర్యచంద్రులను పూజించి వారికి ధూపార్పణ చేశారో అట్టి వారి మిద్దెలన్నింటినీ అగ్నితో కాల్చివేస్తాను అని దేవుడు యిర్మీయా ప్రవక్త గారి ద్వారా చెప్పించిన ఎవ్వరూ వినలేదు సరికదా. వారిలోని అబద్ధపు ప్రవక్తలు చెప్పిన మాయమాటలు విని ఇంకా పాపములో పడిపోయారు గాని దేవుని వైపు మాత్రం వారి ముఖాలను తిప్పకుండా వారి వీపులనే చూపించారండి. దేవుడు యూదా ఇశ్రాయేలు వారి దగ్గరికి గొప్ప ప్రవక్తలుగా చెప్పబడిన యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు అనే వారే కాకుండా ఇంకా మైనర్ ప్రవక్తలుగా పిలువబడే 12 మంది ప్రవక్తలను కూడా వారి దగ్గరకు పంపించిన వారంతా విననల్లని వారై చెడుతనములోనే జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును ప్రేరేపించి యెరూషలేం పైకి 3 సార్లు దండెత్తింప చేశాడు. ఎందుకంటే వారు మారతారేమోనని దేవుడు ఆశించాడు. కానీ యూదులు దేవుని వైపు చూడలేదు కనుక దేవుడు నెబుకద్నెజరును యెరూషలేం పైకి 3 సార్లు దండెత్తింప చేశాడు. దేవుడు 3వసారి నెబుకద్నెజరును యెరూషలేం పైకి దండెత్తింప చేసినప్పుడు దేవాలయమును పట్టణమును నిర్మూలన చేయించాడు. అయినను యూదా రాజులలో ఏమాత్రం మార్పు లేదు. అయితే దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు దేశములో వదిలిన విధంగా దేవుడు యూదా ప్రజలను మాత్రం బబులోనులోనే విడిచిపెట్టలేదండి. ఎందుకంటే దేవుడు పూర్వములో దావీదు రాజుకు నీ సింహాసనము నిత్యము నిలుచునని ఒక వాగ్దానం చేసినందున యూదులను బబులోను చెర నుండి తప్పించి కానానుకు చేర్చవలసి వచ్చిందండి. నెబుకద్నెజరు యూదా రాజులను, రాణులను, ప్రజలను, పిల్లలను, సకల సంపదలను, యెరూషలేం దేవాలయంలోని బంగారు సామాగ్రి అంతటినీ కూడా దోచుకొని యెరూషలేం దేవాలయంలోని బంగారు సామాగ్రి అంతటిని కూడా బబులోను తీసుకెళ్లి షీనారులో ఉన్న ఒక దేవతా ఆలయము బొక్కసములో ఉంచాడండి. ఇంకా ఇప్పుడు మనం సంభాషించుకోబోయే మాటలను శ్రద్ధగా విందామండి. యూదా ప్రజలందరూ బబులోను చెరకు కొనిపోబడిన తరువాత అప్పటి ప్రవక్త గారైన యిర్మీయా గారు దేవుని ఆత్మ ప్రేరణతో నెబుకద్నెజరు చెరగనిపోయిన యూదా వారిని దేవుడు 70 సంవత్సరాల తర్వాత విడుదలనిచ్చి యెరూషలేమునకు చేర్చుతాడు అని యిర్మీయా ప్రవక్త గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించి తాను వ్రాసిన గ్రంథములో లిఖించాడు. ఈ మాటలను దానియేలు ప్రవక్త గారు తెలుసుకొని ఆ మహాదేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాస ప్రార్థనతో ఎలుగెత్తి ప్రార్థించటం మొదలుపెట్టాడు. అలాగే చెరలో ఉన్న కొంతమంది మంచి ప్రవక్తలు కూడా పరమతండ్రికి తమ తమ తప్పులు ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలు విన్న ఆ యెహోవా తండ్రి దావీదుకిచ్చిన వాగ్దానం ప్రకారం బబులోను చెరలో ఉన్న యూదా వారిని 70 సంవత్సరాల అనంతరం యూదా వారిని చెర నుండి తప్పించి యెరూషలేమునకు చేర్చగలవారు ఎవరు ఉన్నారు అని దేవుడు తన దివ్య జ్ఞానముతో అన్ని కాలములలో ఉన్న జనులందరినీ తమ నేత్రములతో సారించి చూసినప్పుడు కోరేషు అనే వ్యక్తి కనిపించాడు. అప్పుడు దేవుడు ఈ కోరేషు చక్రవర్తి చెరలో ఉన్న యూదా వారిని యెరూషలేమునకు నడిపించగలడు అని మహాజ్ఞానము గల ఆ దేవుడు 150 సంవత్సరాలకు ఈ భూమిపై పుట్టబోయే కోరేషును ఏర్పరచుకోవటం జరిగింది. అలాగా దేవుడు రాబో కాలములో యూదుల విడుదల కొరకు 150 సంవత్సరాల తర్వాత ఈ భూమిపై పుట్టబోయే కోరేషునందు తన ప్రణాళిక సంకల్పమును నెరవేర్చుకుంటానికి గాను 150 సంవత్సరాల తర్వాత రాబో కాలంలో పుట్టబోయే కోరేషును ఏర్పరచుకోవటమే కాకుండా
అప్పుడే ఆయన్ని అభిషేకించి నా మంద కాపరి అని కోరేషును అభినందించాడు. దీనిని బట్టి చూస్తే మానవుల పట్ల ఆ మహాదేవునికి కలిగిన ఉన్న ప్రణాళిక సంకల్పములు అగమ్య గోచరములని, అవి కంటికి కనిపించవని, చెవులకు వినిపించవు అని మనం తెలుసుకుంటాము. దీనికి ఉదాహరణంగా పూర్వములో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేద్దామండి. పూర్వములోని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు ఆ బానిసత్వపు బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు వారినందరినీ ఆ బానిసత్వము నుండి తప్పించటానికి గాను నైలు నదిలో ముసళ్లకు ఆహారంగా పడవేసిన ఆ 3 నెలల పసివాడైన మోషేను దేవుడు అద్భుత ఆశ్చర్యకరంగా అదే రాజకుమార్తె చేత మోషేను నీటి నుండి బయటికి తీయించి అదే రాజగృహంలోనే పెరిగి పెద్దవాడేటట్లు ఎలా చేశాడో అలాగే ఇక్కడ కూడా యూదా ప్రజలను బబులోను చెర నుండి విడుదల చేయించడానికి కాను భవిష్యత్ కాలంలో 150 సంవత్సరాలకు ఈ భూమిపై పుట్టబోయే కోరెషు అనే చక్రవర్తిని ఎన్నుకున్నాడు. ఆహా, దేవుని కార్యములు ఎంత గంభీరములు, ఎంత బాహుల్యములు అన్న విధంగా ఈ కోరెష్ చక్రవర్తి మనకు కనిపిస్తాడండి. దేవుడు ఇశ్రాయేలు వారిని వదిలివేసినట్లు యూదా వారిని ఎందుకు వదిలిపెట్టలేదు అని మనకు అనిపిస్తుందండి. కానీ దేవునికి హృదయానుసారుడైన దావీదునకు పూర్వములో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినందున యూదా వారిని కానానుకు చేర్చవలసి వచ్చింది. ఆ వాగ్దానమును బట్టి ప్రవక్త అయిన దానియేలు గారు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా, మా కొరకు నువ్వు ఎన్నో మేలు చేశావు తండ్రి, అయినను మా పితరులు మీ ఎడల పాపం చేశారయ్యా. దేవా, మా పితరులు చేసిన తప్పులను మా తప్పులుగా ఎంచి మమ్మల్ని క్షమించి యిర్మీయా ప్రవక్త గారి నోట నుండి మీరు పలికించిన ప్రవచనము ద్వారా మరలా నీ బిడ్డలను కానానికి చేర్చు తండ్రి అని దానియేలు మొరబెట్టి ప్రార్థించాడు. భక్తుల ప్రార్థన ఆలకించిన ఆ దేవుడు తాను దావీదుకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని రక్షింపదలిచాడు. మనం గమనిస్తే యూదావారు కూడా యాకోబు వంశములే కనుక యూదావారిని కూడా ఇశ్రాయేలు వారు అని కూడా పిలుస్తారు. ఆ విధంగానే యెరూషలేములో ఉన్న యూదా ప్రజలందరినీ ఇప్పుడు ఇశ్రాయేలు వారుగా పిలుస్తున్నారు. అలాగా దేవుడు తాను ఏర్పరచుకున్న పుట్టబోవు కోరేషును గురించి ఏం మాట్లాడుచున్నారంటే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చుతావని నేను నీతో చెప్పుచున్నాను. నీవు యెరూషలేముతో కట్టబడదు అని, దేవాలయమునకు పునాది వేస్తావని నేను చెప్పుచున్నాను. నీ పక్షమున నేనుండి జనములను జయించటానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. రాజుల నడికట్లు విప్పుతాను. శత్రురాజుల ఏ ద్వారబంధములే కాని కోరేషు ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను అని దేవుడైన యెహోవా తాను అభిషేకించుకున్న కోరేషును గురించి వాక్యము ద్వారా సెలవిచ్చుచున్నాడు. కోరేషు, నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగానున్న స్థలములు సరళము చేస్తాను. ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగగొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకునే విధంగా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వారి నిమిత్తము కోరేషు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఇంకా కూడా ఆ పరమతండ్రి కోరేషును గురించి ఏం తెలియపరుస్తున్నారంటే, కోరేషు, నీవు నన్ను ఎరుగకపోయినను నీకు బిరుదులు ఇచ్చాను. నేను యెహోవాను, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడని జనులందరూ తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగక ఉండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచాను. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు అని యెహోవా తండ్రి కోరేషునందు తనకు ఉన్న నమ్మకము, ప్రేమను బట్టి పుట్టబోయే కోరేషును గూర్చి ప్రశంసించిన మాటలను మనం పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవక్త గారు మనకు తెలియపరిచిన మాటలను విన్నామండి. ఈ మాటలు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 28 నుండి 45వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఆత్మదేవుడు యెషయా గారి ద్వారా వివరించటం మనం చూస్తాము. ఆ విధంగా దేవుడు యూదులను కానానుకు రప్పించి యెరూషలేములో రాజ్యస్థాపన చేయటానికి గాను దేవుడు ఈ ప్రజలను యెరూషలేముకు నడిపించగలవారెవరు అని అన్ని కాలంలో ఉండే ప్రజలందరిలో ఆ సర్వాంతర్యామి అని దేవుడు
తన కనులతో సారించి చూసినప్పుడు భవిష్యత్ కాలంలో పుట్టబోయే ఒక మహారాజును చూశాడండి. దేవుడు ఆయన చూడటమే కాకుండా ఆయన అభిషేకించి ఎన్నో మాటలతో అభినందించాడు. ఎందుకంటే పుట్టబోయే ఆ రాజు మాట తప్పని వాడని, నా ఆలోచనలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్మి ఆయన్ని ఆ విధంగా అభిషేకించి అభినందించాడు. అయితే మనం ఇక్కడ ఒక ఆలోచిస్తే ఆనాటి 10 గోత్రాల వారైన ఇశ్రాయేలు వారిని కూషు రాజైన తిగ్లత్పిలెసరు చెరగొని పోయిన తరువాత దేవుడు వారిని ఎందుకు విడిచిపెట్టలేదు? యూదా ప్రజలను ఎందుకు బబులోను రాజ్యం చెర నుండి ఒక ప్రణాళిక ప్రకారం ఎందుకు విడిపించాడు? దేవునికి పక్షపాతం లేదు కదా అని మనకు అనిపిస్తుందండి. మనకు కలిగిన ఈ ఆలోచనకు సరైన జవాబు దొరకాలంటే, దేవుని చిత్తము తెలుసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10 నుండి 12 వరకు మనం చూస్తే దేవుడు ఎంతటి పాపిష్టి మానవుల పైన కూడా ఎంత ప్రేమ కలవాడో అని మనం తెలుసుకుంటాము. దేవుడు ఆనాడు కూషురాజు ఇశ్రాయేలు వారిని చెర పట్టుకోబోయే ముందు దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా ఇశ్రాయేలు వారికి ఒక వర్తమానం పంపించాడు. యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా ఒక మంచి మాటలను బోధింపచేశాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారిని నరపుత్రుడా అని సంబోధించేవాడు. కనుక ఆయన మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు వారి మధ్యకు వెళ్ళి ఎవరు విన్నా వినకపోయినా నువ్వు పెందలకడ లేచి వెళ్ళి వారి దగ్గరకు వెళ్ళి నేను చెప్పే ఈ మాటలు వారికి ప్రకటించు. నరపుత్రుడా, నా జీవముతోడు ఒక దుర్మార్గుడు మరణిస్తే నాకు సంతోషము కాదు, కానీ ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను వదలి నా వైపు తిరిగి బ్రతికితే నాకు సంతోషము కదా. కాబట్టి ఇశ్రాయేలు వారు వారి మనసును నా వైపు తిప్పుకొని జీవించమని చెప్పు. ఎంత చెప్పినా వారు నా వైపు తిరగక ఎందుకు మరణము పొందుకుంటారు? నరపుత్రుడా, ఈ మాటలు వారికి నా మాటలుగా ప్రకటించు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలుగా చెప్పబడే ఆ 10 గోత్రాల ప్రజలకు యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా బోధింపచేస్తే ఎవరూ వినలేదు. కనుక వారు వారి దుర్మార్గతలోనే మరణించటం జరిగింది. మరి దేవుడు యూదా వారిని ఒక సంకల్పం ప్రకారం బబులోను చెర నుండి ఎందుకు తప్పించాడంటే, దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటంటే 1 దినవృత్తాంతం 11:12లో మనం చూసినట్లయితే దేవుడు దావీదుతో మాట్లాడుతూ, దావీదు, నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరుస్తాను అని దేవుడు దావీదుకు చెప్పినప్పుడు, దావీదు, యెహోవా దేవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని ఎంతగానో ప్రార్థించాడు. అలాగా దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా ఆనాడు బబులోను చెరలో ఉన్న దానియేలు ప్రవక్త గారు ఇంకా పెద్దలు అందరూ కూడా ఆ పరమ తండ్రికి ఎంతగానో ప్రార్థించిన దానిని బట్టి దేవుడు వారిని యెరూషలేముకి నడిపించవలసి వచ్చింది. అయితే ఆనాటి యూదావారు కూడా దేవునికి అవిధేయులైన వారేనండి. కాకపోతే దావీదుకు వాగ్దానం ఇచ్చిన మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం నెరవేర్చాడు. ఆనాడు చెరలోనున్న దానియేలు ప్రవక్త గారితో పాటు ఇంకా కొంతమంది కూడా ప్రార్థిస్తూ యిర్మీయా ప్రవక్త ప్రవచించిన రీతిగా చెరకు వెళ్ళిన 70 సంవత్సరాల తర్వాత యూదులను యెరూషలేమునికి పంపిస్తావని తెలియపరిచావు కదా తండ్రి. మా పితరులు చేసిన పాపములు తప్పులను క్షమించి మమ్మల్ని యెరూషలేముకు చేర్చిన ఆయన అని మొరపెట్టుకున్నందున దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం కోరెషు ద్వారా వారిని యెరూషలేమునికి పంపించాడు. ఈ మెసేజ్లో ప్రతి ఒక్క విషయం అందరూ తెలుసుకోవాలి కనుక ఇంత వివరంగా చెప్పడం జరుగుతుందండి. దానియేలు ప్రవక్త గారు ప్రార్థించిన మాటలు దానియేలు గ్రంథం 9-10 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2లో రాయబడిన మాటలను బట్టి దానియేలు బబులోను చెరకు మొదటగా వెళ్ళినవాడు. నెబుకద్నెజరు రాజు తర్వాత అహష్వేరోసు రాజు అయ్యాడు. అహష్వేరోసు రాజు మరణానంతరము బబులోనుకు దర్యావేషు రాజు పరిపాలనా కాలంలో దానియేలు యిర్మీయా ప్రవక్త గారి ప్రవచనం తెలుసుకొని ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఇక్కడ దానియేలు గారు ఏమి తెలుసుకున్నాడంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా వారిని బబులోనుకు చెరగని పోయిన తరువాత మరలా 70 సంవత్సరాలకు యూదా వారిని యెరూషలేముకు చేర్చి పాడైన దేవాలయమును మరలా కట్టింపచేస్తాడు అన్న ప్రవచనం
యిర్మీయా గ్రంథంలో వ్రాయబడి ఉండుట దానియేలు గారు తెలుసుకొని ఆ విధంగా దానియేలు ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఈ మాటలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2లో చూస్తామండి. ఇంకా వీరిని గురించి పక్కన పెట్టి దేవుడు ఏర్పరచుకున్న కోరేషు రాజు మరి యూదులను బబులోను చెర నుండి తప్పించాడా? ఎప్పుడు, ఏ కాలంలో తప్పించాడు? దేవుడు యూదా ప్రజల క్షేమం కొరకు 150 సంవత్సరాల తర్వాత పుట్టబోయే కోరేషు మరి ఈ భూమిపై జన్మించిన తరువాత యూదులను చెర నుండి విముక్తి కలిగించాడా? దేవుడు కోరేషునందు ఏమి తలంచాడో అవి అన్నీ కోరేషు నెరవేర్చాడా అనేది మనం తెలుసుకోవాలంటే ఎజ్రా గ్రంథంలోని 1వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. మనం ఎజ్రా గ్రంథానికి వెళ్లే ముందు దానియేలు ప్రవక్తను గురించి మనం ప్రత్యేకంగా 2 మాటలు చెప్పుకుందామండి. దానియేలు ప్రవక్త యవ్వన కాలములో అంటే 15-16 సంవత్సరాల వయసులో ఉండగానే నెబుకద్నెజరు రాజు యెరూషలేంపైకి మొదటిసారి దండెత్తి వచ్చినప్పుడు రాజుల వంశము నుండి జ్ఞానము కలిగిన కొంతమంది యవనస్తులను చెరపట్టుకుని వెళ్ళాడు. అప్పటి నుండి దానియేలు గారు బబులోను దేశంలోనే ఉన్నారు. నెబుకద్నెజరు రాజుకు అతని కుమారునికి కలిగిన కలలను గురించి నా భావమును దానియేలు గారి తెలియపరిచినందున దానియేలు గారికి ఆ రాజులు రాజసింహాసనము దగ్గర గొప్ప పదవితో సత్కరించి రాజు సముఖమునందు అగ్రస్థానంలో ఉంచారు. అలాగా ఈ దానియేలు 4 రాజుల పరిపాలనా కాలంలో ఉన్నవాడు. వారు ఎవరంటే నెబుకద్నెజరు, తన కుమారుడైన బెల్షజరు, దర్యావేషు, కోరేషు రాజు కాలంలో ఉండి ఆ బబులోను చెరలో ఆ 4 రాజుల పరిపాలన చూశాడు. అయితే కోరేషు రాజు పరిపాలించే కాలమునకు దానియేలు బహువృద్ధుడైనందున కోరేషు రాజు ఏలుబడి యందు 1వ సంవత్సరములోనే మరణించాడు అని, ఆయన్ని ఎక్కడ సమాధి చేశారనేది తెలియదు అని, దానియేలు బబులోను దేశములోనే మరణించి ఉంటాడని చరిత్ర చెప్తుంది. దానియేలు యిర్మీయా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనం గురించి దేవునికి ప్రార్థించుచున్నప్పుడు దేవుడు దానియేలు గారి దగ్గరకు గాబ్రియేలు దూతను పంపించి, దానియేలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీవు దేవునికి బహుప్రియుడు కనుక నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించబడింది అని దేవుడు తన సముఖమునందు ఉండే గాబ్రియేలు దేవదూతను దానియేలు గారి దగ్గర పంపించి, దానియేలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీవు దేవునికి బహుప్రియుడు కనుక నీవు చేసిన ప్రార్థన అంగీకరించబడిందని దేవుడు తన సముఖమున ఉండే గాబ్రియేలు దేవదూత ద్వారా ఈ వర్తమానమును దానియేలు గారికి అందింపజేశాడు. అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, కోరేషు మహారాజుకు దేవుడు నిన్ను పుట్టకముందే ఏర్పరచుకున్నాడని చెప్పి ఉంటాడు, దానియేలు గారే చెప్పి ఉంటాడు అని అంటారు. కానీ ఆ దేవుడే యూదుల రక్షణ కొరకు కోరేషు రాజును ప్రేరేపింపచేసి వారిని యెరూషలేమునకు పంపించాడని వాక్యంలో వింటాము. కానీ కోరేషు రాజును గురించి దేవునికి ఉన్న సంకల్పాన్ని దానియేలు గారే కోరేషుకు చెప్పి ఉండవచ్చు అని కూడా అంటారు. ఎందుకంటే దానియేలు గారు ఎప్పుడు రాజు సముఖమనందే ఉండేవాడు కనుక చెప్పి ఉండవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఏ విధంగా అయినా కానీ కోరేషు మహారాజు ఆకాశముందన్న దేవుడు అని ఘనపరిచి ఎంతగానో ఆయన్ని స్తుతించి ఆరాధించాడు. సైరస్ ద గ్రేట్ అనే కోరేష్ చక్రవర్తిని గురించి కొన్ని వివరాలు చరిత్ర ప్రకారంగా తెలుసుకుందామండి. ఈయన ఇరాన్ అనే పర్షియా దేశమునకు చెందినవాడు. ఈయన పర్షియా దేశానికి చక్రవర్తి. ఈయన పుట్టుక మరణము కూడా ఇరాన్లోనే జరిగింది. ఆయన సమాధి ఇప్పటికీ ఇరాన్లోనే ఉంది. అప్పటి పర్షియా దేశమును ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతుంది. పర్షియన్లు చాలా ధైర్యం గలవారండి, తెలివి గలవారు కూడా. పారసీక దేశమన్నా పర్షియా దేశమన్నా నేటి ఇరాన్ దేశం వారే అని మనం తెలుసుకోవాల్సి ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు వచ్చిన 3 జ్ఞానులు ఈ పర్షియా దేశం నుండే వచ్చిన వారండి. సైరస్ ద గ్రేట్ అని చెప్పబడుచున్న వాడే దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరచుకున్న కోరేషు. ఈ సైరస్ అనే కోరేషు ఆనాటి పర్షియా దేశానికి గొప్ప చక్రవర్తిగా ఉన్నాడు. దేవుడు ఈ కోరేషుని బట్టి సెలవిచ్చిన విధంగా ఆయన గొప్ప యుద్ధశాలి. దేవుడు అతని పక్షమున ఉండి ఎన్నో యుద్ధాలు చేయించాడు. ఆయన అలెగ్జాండర్ కన్నా గొప్ప చక్రవర్తిగా కోరేషు పేరుగాంచాడు. అలెగ్జాండర్ కన్నా ముందున్న చక్రవర్తి. ఈ అలెగ్జాండరు చక్రవర్తి కూడా ఒకసారి యెరూషలేంపైకి దండెత్తి వచ్చి నెబుకద్నెజరు రాజు దోచుకొని పోగా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదంతా అలెగ్జాండరు యెరూషలేం దేవాలయం నుండి
దోచుకొని వెళ్ళాడు. పర్షియా దేశానికి చక్రవర్తిగా ఉన్న ఈ కోరేషు క్రీస్తు పూర్వం 529 సంవత్సరంలో బబులోనుపై దండెత్తి వచ్చి బబులోను దేశాన్ని నిర్మూలన చేశాడు. సైరస్ అనే ఈ కోరెష్ రాజు బబులోనును ఆక్రమించుకున్న మొదటి సంవత్సరంలో దేవుడు యిర్మీయా ప్రవక్త గారి ద్వారా పలుకబడిన ప్రవచనమును నెరవేర్చడానికి గాను దేవుడు పారసీక దేశపు రాజైన సైరస్ అనే కోరెషు మనసును ప్రేరేపించాడు. పారసీక దేశపు రాజైన కోరెషు బబులోను రాజ్యమును జయించి తన రాజ్యమును పర్షియా నుండి విస్తరింపజేసుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న ఈ కోరెషు బబులోనును జయించిన మొదటి సంవత్సరంలోనే దేవుడు యూదా ప్రజల చెర విముక్తి కొరకు కోరెషును ప్రేరేపింపచేశాడు. దేవుడు కోరెషును ఏమని ప్రేరేపించాడంటే 70 సంవత్సరాల క్రిందట నెబుకద్నెజరు రాజు బానిసలుగా తీసుకొచ్చిన యూదులపైన దయ కలిగించి వారిని వారి దేశమునకు పంపించే విధంగా దేవుడు కోరెషుకు యూదులపై దయ కలిగించాడు. అలాగా దేవుడు కోరెషు హృదయాన్ని కదిలించాడండి. కనుక కోరెషు దేవుడు తనను ప్రేరేపించిన విధంగానే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా ఒక చాటింపు వేయించాడు. ఏమనంటే, ఆకాశముందున్న దేవుడైన యెహోవా ఈ లోకమందు ఉన్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందు ఉన్న యెరూషలేములో తనకు ఒక మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారంతా యూదా దేశమందు ఉన్న యెరూషలేముకు బయలుదేరి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మందిరమును కట్టుకొనండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. దేవుని మందిరము కట్టించటానికి గాను కోరెషు రాజు దేవునికి ఎన్నో స్వేచ్ఛార్పణలు ఇచ్చినదే కాకుండా వారి జనులకు కూడా వారికి సహాయం చేయమని ఆజ్ఞాపించాడు. అలాగా వారు మందిరము కట్టుకోవటానికి కాను కోరెషు రాజుతో పాటు ఆ దేశపు జనులు కూడా మందిర నిర్మాణమునకై ఎంతో ధన సంపద పశు సంపదను ఇచ్చారండి. అంతేకాకుండా కోరెషు రాజు 70 సంవత్సరాల క్రిందట నెబుకద్నెజరు రాజు యెరూషలేముపైకి 3వసారి దండెత్తి వచ్చినప్పుడు ఆలయములోని సొలొమోను చేయించిన బంగారు వెండి వస్తువులన్నీ తీసుకెళ్లి షీనార్ దేశములోని దేవతా ఆలయములో ఒక బొక్కసములో ఉంచాడు. కోరెషు రాజు ఆ విలువగల వస్తువులన్నీ బయటకు తీయించి లెక్క కట్టి తూకం వేయించి అన్నీ కూడా యూదా పెద్దలకు అప్పగించాడు. మీలో ఎవరెవరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారంతా వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాము అని అనుకునే వారంతా నిరభ్యంతరంగా ఈ దేశంలో ఉండవచ్చు. ఎవ్వరికీ ఎలాంటి బలవంతము లేదు. మా జనులతో కలిసి మీరు కూడా స్వేచ్ఛగా బ్రతకవచ్చు అని యూదా ప్రజలందరికీ కోరెషు రాజు తెలియపరిచాడు. అలాగా యూదా వారంతా 70 సంవత్సరాల బానిసత్వము ముగించే సమయంలోనే వారంతా యిర్మీయా ప్రవచన ప్రకారం ఆ ప్రజలందరూ విడతలుగా యెరూషలేము వెళ్ళి దేవాలయం కట్టనారంభించారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మాటలను మనం గమనిస్తే దేవుడు యెషయా గారి ద్వారా పలికించిన ఆ ప్రవచనాలు కోరెషు నిర్వర్తించడం చూస్తామండి. యెషయా గ్రంథం 45 అధ్యాయం 3-4లో మనం చూసినట్లయితే, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో ఉన్న మరుగైన ధనమును నీకు ఇస్తాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వారి నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచాను అని దేవుడు చెప్పిన విధంగా కోరెషు రాజు ఆనాడు నెబుకద్నెజరు రాజు యెరూషలేముపైకి దండెత్తి యెరూషలేములోని దేవాలయంలోని సంపదనంతా తీసుకుని వచ్చి షీనార్ దేశంలో ఉన్న దేవతా ఆలయంలో రహస్యంగా దాచి ఉంచిన ఆ మరుగైన ధనమంతా బయటకు తీసి లెక్క కట్టి తూకం వేసి యూదా పెద్దలకు అప్పగించాడు. ఈ మాటలు యెషయా గ్రంథం 45 అధ్యాయం 1-4లో మనము చూస్తాము. అలాగా యెషయా గారి ప్రవచనం ఇక్కడ సరిగ్గా సరిపోయిందని మనం గమనించగలుగుతాము. ఇక్కడ మనం గమనిస్తే దేవునికి యూదా ప్రజల పట్ల కోరెషునందు ఉన్న సంకల్పం ప్రకారంగానే కోరెషు నిర్వర్తించాడు. దేవుడు కోరెషుని ప్రేమించిన విధంగానే కోరెషు అంతటిని యూదా ప్రజల పట్ల అంతా చేశాడండి. దేవుడు కోరెషుపై ఉంచిన నమ్మకాన్ని చక్కని పద్ధతిలో నిర్వర్తించాడు. ఈ కోరెషు పర్షియా వాడు, దేవుని ఎరుగనివాడు అయినా దేవునికి తన యందు ఉన్న తలంపును బట్టి చక్కగా చేసి చూపించాడు. ఆనాటి నెబుకద్నెజరు రాజు దేవాలయం నుండి తెచ్చిన ధనమంతా లెక్క వేసి
తూకం వేసి ఆ వస్తువులన్నీ పెద్దలకు అప్పగించాడు. దేవుడు తన ప్రజల కొరకు కోరెషును తన దివ్య జ్ఞానంతో 150 సంవత్సరాలకు పుట్టబోయే కోరెషును ఎన్నుకొని ఆ కోరెషు ద్వారా యూదులను యెరూషలేమునకు చేర్చిన ఆ మహాదేవునికి వందనాలు, అభివందనాలు, శతకోటి స్తోత్రాలు చెప్పుకుందామండి. మనం సంభాషించుకున్న ఈ మాటలన్నీ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం అంతటిలో వ్రాయబడి ఉంటుంది. అలాగా యూదా ప్రజలు వారి వారి వంశముల లెక్క చొప్పున ఆనాడు 42,360 మంది యెరూషలేమునికి వెళ్ళారు. మనం వినిన ఈ మాటలను బట్టి దేవుని కార్యాలు ఎంత అద్భుత ఆశ్చర్య కార్యములని, అవి మానవులకు అగోచరములని తెలుసుకుంటాము. ఆ తరువాత కాలంలో కోరెషు రాజు క్రీస్తు పూర్వం 530 సంవత్సరములో తనకు 70వ సంవత్సరములో మరణించాడు. ఆయన సమాధి ఇరాన్లో ఇప్పటికీ చూస్తామండి. అలాగా దేవునికి ఎవరి యందు ఎలాంటి ప్రణాళిక దాగి ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఆయనను నమ్మి విశ్వాసముంచిన మనమంతా కూడా ఆయన ప్రణాళికలోని భాగమే అని మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలండి. యూదులను గురించి మనం ఒక మాట చెప్పుకుందామండి. యూదులకు ఆ 70 సంవత్సరాల కాలములో బబులోను దేశంలో వారికి దేవుని ఆలయం లేదు, ఆరాధన లేదు, బలులు లేవు, నైవేద్యాలు లేవు, అసలు బలిపీఠమే లేదు. యూదులు ఈ కార్యములు జరుపుకోకుండా ఉండటం అనేది ఆశ్చర్యకరం. కానీ కరుణామయుడైన ఆ పరమ తండ్రి శిక్షించేది ఆయనే, రక్షించేది ఆయనే అన్న విధంగా యిర్మీయా ప్రవక్త గారి గ్రంథంలో 25 అధ్యాయం 11 నుండి 14 వరకు ఉన్న విధంగా క్రీస్తుపూర్వం 529వ సంవత్సరంలో కోరెషు చక్రవర్తి ద్వారా ఆ పరమదేవుడు యూదులను బబులోను చెర నుండి తప్పించి యెరూషలేమునికి చేర్చాడు. అలాగా క్రీస్తు పూర్వం వీరంతా కలిసి 500 సంవత్సరంలో బబులోను చెర నుండి శాంతం విడుదల పొందుకొని కానాను దేశంలోని యెరూషలేమునకు చేరారు. వారి వారి కార్యక్రమాలు మొదలుపెట్టారండి. ఇంతటి ప్రేమామయుడైన ఆ పరమ తండ్రి ఆనాటి యూదావారు బబులోను బానిసత్వంలో మగ్గుచున్నప్పుడు ఆ 70 సంవత్సరాలు ప్రభు అయిన యెహోవా తానే తల్లి తండ్రి అయ్యి వారినందరినీ ఆదరిస్తూ యెరూషలేమునకు చేర్పించినందుకు ఆ పరమ తండ్రికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందామండి. అలాంటి తండ్రిని ఒక పాటతో మనం ఘనపరుచుకుందాము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్రెల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదరపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగిదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, సంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ అమూల్యమైన మాటలను విన్నవారిని, వారి కుటుంబాలను ఆ పరమ తండ్రి ఆదరించి సకలాశీర్వాదాలను వారిపై కృమరించాలని, సంపూర్ణ ఆయువు ఆరోగ్యాలతో జీవించుటకు సదాకాలం ఆ ప్రభు మీకందరికీ తోడై ఉండి నడిపించాలని దైవకుమారుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. అందరికీ వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు తోడై ఉండి దీవించునుగాక. ఆయన కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ మీపై ఉంచునుగాక. హల్లెలూయా, ఆమేన్.